మీకొక అద్భుతమైన విషయం చెప్తాను. మనం చెప్పులు ఊరంతా తిరుగుతాం. కానీ చెప్పుల్ని ఎప్పుడు కూడా ఇంటి లోపలికి తీసుకురాం. ఎందుకో తెలుసా? ఊరంతా తిరిగిన తర్వాత చెప్పులకి డస్ట్, చెప్పులకి గలీజ్ అన్నీ దానికి అంటుకుంటాయి. లోపలికి తీసుకొస్తే ఇల్లంతా ఖరాబ్ అయిపోతుంది. సో ఎంత మన పాదాలకి, మన లెగ్స్కి ఎంత సాఫ్ట్గా ఉన్నా కూడా ఇంటి లోపలికి మనం తీసుకురాము. అలానే చెడు మాటలు బయటికి వెళ్ళినప్పుడు 100 మంది 100 రకాలుగా వేరే వాళ్ళ మీద, మన మీద 100 రకాలుగా మన చెవుల్లో ఇలా నింపుతూ ఉంటారు. అన్నీ లేనిపోని విషయాల గురించి, ఓకే, అపోహలు, అజంప్షన్స్, ఉన్నవి లేనివి అన్నీ మన చెవుల్లోకి నెగిటివ్గా మన చెవుల్లో నింపుతూ ఉంటారు. లేనిపోని మాటలన్నీ నింపుతూ ఉంటారు. ఇక్కడ చెప్పుల్ని మనం ఇంటి లోపలికి ఎలా తీసుకురాకూడదో, మనుషులు చెప్పిన అన్వాంటెడ్ థింగ్స్ మనం వినేసి ఇక్కడే పెట్టుకోవాలి. ఇక్కడి నుంచి ఇటువైపు తీసి పడేయాలి. అంతేగాని బైపాస్ చేసి ఇక్కడి నుంచి మన మనస్సులో, మన మెదడులో పెట్టుకుంటే మాత్రం మన మెంటల్ హెల్త్ పాడవడం ఖాయం. సో ఏది ఏమైనా సరే మంచిగా ఎవరైనా చెప్తే వినండి. పాజిటివ్ మాటలే మన చెవులకి ఎక్కాలి. ఏదైనా నాలెడ్జ్ గురించి షేర్ చేసినప్పుడే మన చెవులు పనిచేయాలి. మనకి మంచి జరుగుతుంటే మంచి మాటలు చెప్తేనే మనం వినాలి. పెద్దవాళ్ళు చెప్పినా, చిన్నవాళ్ళు చెప్పినా పాజిటివ్ మాటలు చెప్తేనే మన చెవులు వినిపించుకోవాలి. అంతే తప్ప ఈ చెవుల దగ్గర నుంచి ఎటువంటి నెగటివ్ మాటలు మాత్రం మన హార్ట్లోకి, మన మైండ్లోకి ఎక్కించుకోవద్దు. లేకపోతే ఆ పాడైన చెప్పులు, ధూళి పట్టిన చెప్పులు మన ఇంటిని ఎలా ఖరాబ్ చేస్తాయో, చెప్పుడు మాటలు విన్న అండ్ చెప్పుడు మాటల్ని మన మనసులో పెట్టుకుంటే మన మనసు అంతా ఖరాబ్ అవ్వడం ఖాయం. మన మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. గుర్తుపెట్టుకోండి, మంచి మాటలే వినండి, పాజిటివ్ మాటలే వినండి. ఎక్కడి మాటలు అక్కడే గప్చుప్, అంతే. అంతవరకు కట్ చేయండి, అంతే. ఎంతవరకు ఫిల్టర్ చేయాలో అంతవరకు ఫిల్టర్ చేసేసి ఇటు నుంచి ఇటు తీసి పడేయండి. మన మెంటల్ హెల్త్ చాలా ఇంపార్టెంట్. అండ్ నా వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.